పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రంలోని స్థానిక కేఎన్ ఫంక్షన్ హాల్లో ఉమ్మడి కమాన్పూర్ మండలంలోని బీఆర్ఎస్ నాయకులు పీట్ల గోపాల్, ఇనుగంటి రామారావు, మల్కా రామస్వామితో పాటు అనుచర వర్గం సుమారు 400 మంది మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్ పార్టీ కండువా వేసి కాంగ్రెస్ పార్టీలోకి మంత్రి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వైనాల రాజు, ఇనుగంటి భాస్కర్రావు, గాన్ల మోహన్, కోలేటి మారుతి, సూర సమ్మయ్య, సయ్యద్ ఇక్బాల్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయన కూడా మా ప్రధానమైన ముదిరాజు నాయకుడు. మరి అందరూ ఉన్నారు నాతో. అప్పుడప్పుడు భయం వేస్తుంది, చూస్తే నాకంటే బలం గల నాయకులు ఉన్నారు. పార్లమెంట్కి సంబంధించి ఎన్నికలు వస్తున్నాయి, జాగ్రత్తగా వ్యవహారం చేద్దాం, ఓట్లు తీసుకుందాం, పెద్ద ఎత్తున బాధ్యత వహిస్తాం మీ నాయకుడిని అని మీరు కష్టపడి రాబోయే 3 రోజులు కూడా కొత్తగా వచ్చిన వారు, పాతగా ఉన్నవారు సమన్వయంతో మీ శైలిలో కాంగ్రెస్ పార్టీకి పనిచేసి పెద్ద ఎత్తున పార్లమెంట్లో అత్యధిక మెజారిటీ ఇటు పాలకుర్తిలో కానీ ఇటు కమాన్పూర్లో కానీ మీరు వచ్చి శక్తి పెంచే కార్యక్రమం చేపట్టిన నేపథ్యంలో మీ అందరూ కలిసి పెద్ద మెజారిటీ ఇవ్వాలని కష్టపడి పనిచేసి మరి వంశీకృష్ణ గారిని మెజారిటీతో గెలిపించాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ సెలవుస్తున్న జై సంవత్సరమే ఎన్నిక కూడా సంవత్సర కాలంలో ఆ రోడ్డును పూర్తి స్థాయిలో చేసి తీరుతా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంటే విద్యాలయాలు పెట్టడం నిన్న కూడా ఎవరు మాట్లాడుతుండే నాకు అర్థం కాదు. పాత మంత్రి ఉంటే నేను 2వ సారి మంత్రి, ఇంకోసారి కూడా కలిపిండు, అంటే వచ్చేదానికి కూడా కలిపిండే 3 సార్లు మంత్రి ఉండే అని మాట్లాడారు. ఐటీఎల్ తెచ్చిండా, పాలిటెక్నిక్ తెచ్చిండా, ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చిండా అనేటోడు మన ప్రాంతంలో ఉన్నారా. ఇది వ్యవస్థ కాదయా. ఏ స్కూల్లో ఒక పిల్లోని తట్టినా కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే నేను చదువుకోవడానికి పాలిటెక్నిక్ పెట్టింది, ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టింది. ఈ 5 సంవత్సరాల్లో ఇంకేదేదో పెట్టబోతున్నాడు మా శ్రీధర్ బాబు, ఆయన ఆలోచన ఈ విధంగా ఉంటది అని చెప్పుకుంటాడు. చేసి తీర్చి చెప్తా ఉన్నా, ఒక ప్రణాళిక సిద్ధం చేసుకునే పోతా. ఫాల్తుగా నాకు వచ్చే జీతము, ప్రభుత్వ వాహనం ఇచ్చి కనుక వాహనంలో తిరిగే కార్యక్రమం, ఈరోజు ఇచ్చే నా జీతానికి నా 3 ఆఫీసులకు సంబంధించిన సిబ్బంది, దానికి తోడు డీజిల్ ఖర్చు కూడా సరిపోదు. ఇక దాన్ని పట్టుకొని ఓడు ప్రచారం చేస్తాడు. ఎలక్షన్లో నిలబడేది దానికి ఏమైనా రిలేషన్ ఉందానే? అవగాహన లేని వ్యక్తులు, ఆలోచన లేని వ్యక్తులు ఈ ప్రాంతానికి నాయకత్వం వహిస్తానని ముందుకు వస్తా ఉన్నారు. దేవుడు చూస్తాడని అందరినీ ఆపమన, ఎవరిని మాట్లాడుతున్నా. మా వైనాల రాజు ఆవేశపరుడు కనుక గట్టిగా మాట్లాడు. ఆగడు. ఈరోజు దేవుడు అనేటువంటి ఉన్నాడు. నేను దేవుడిని నమ్ముతా. నన్నన్నా, నా కుటుంబాన్నన్నా